మనం ఈ వీడియోలో ఒబెసిటీ వల్ల ఆడవాళ్ళలో, మగవాళ్ళలో ఫెర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా ఉంటాయి అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హలో అండి, నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఫస్ట్ ఆడవాళ్ళలో వస్తే వెయిట్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ పెరిగే దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటుంది, రిలీజ్ అయ్యే దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఎగ్ నాణ్యత కూడా తగ్గిపోతా ఉంటుందండి. మనం ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వెయిట్ పెరుగుతున్న కొద్దీ, అంటే ఓవులేషన్ ఇండక్షన్ లో కానీ, IUI లో కానీ, IVF లో కానీ వెయిట్ పెరుగుతున్న కొద్దీ మనకి టాబ్లెట్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది, డోసెస్, హార్మోనల్ ఇంజెక్షన్ డోసేజెస్ కూడా పెరుగుతూ ఉంటాయండి. సో IVF లో మనకి ఎగ్స్ ని బయటికి తీసి చూస్తాం కాబట్టి మనకి ఏం గమనించామంటే నార్మల్ వెయిట్ వాళ్ళలో, ఒబెసిటీ వాళ్ళలో వెయిట్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ నాణ్యత కూడా, క్వాలిటీ కూడా తక్కువగా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా గర్భసంచి పట్టుకునే తత్వం, అంటే మంచి క్వాలిటీ బేబీని పెట్టినా కూడా సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ తక్కువగా ఉండడం గమనించామండి. ఎందుకు అనంటే ఆ ఎండోమెట్రియల్ లైనింగ్ రిసెప్టివిటీ, అతికించుకునే తత్వం అనేది తగ్గిపోతా ఉంటుంది. అదే కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో అబార్షన్ రిస్క్ కూడా ఎక్కువగా గమనిస్తున్నాం. ఇదే కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా బీపీ రావడానికి, షుగర్ రావడానికి, ముందే డెలివరీస్ అయిపోయేదానికి స్కోప్ చాలా ఎక్కువగా ఉంటుంది. సి సెక్షన్ చేసినప్పుడు డిఫికల్ట్ లేబర్ అయ్యేదానికి, ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆడవాళ్ళలో ఫెర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఒబెసిటీ వల్ల. బేబీస్ లో కూడా కొన్ని స్టడీస్ లో ఏం తేలింది అంటే బేబీస్ లో కూడా కొన్ని అనామలీస్ ఎక్కువగా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టుగా తేలిందండి. మగవాళ్ళలో ఎలా ఉంటాయి అంటే లావు అవుతున్న కొద్దీ మనకి స్క్రోటల్ సాక్ చుట్టూత, థైస్ దగ్గర ఫ్యాట్ ఉండడం వల్ల, స్క్రోటల్ సాక్ చుట్టూత ఫ్యాట్ డిపాజిషన్ వల్ల లోకల్ టెంపరేచర్ రేజ్ అయ్యి మనకి స్పర్మ్ ప్రొడక్షన్, స్పర్మటోజెన్సిస్ ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఏంటి అని అంటే, సో లావు అవుతున్న కొద్దీ స్పర్మ్ ప్రొడ్యూస్, అంటే క్వాంటిటీ తక్కువ అవుతుంది, మెయిన్ గా క్వాలిటీ కూడా తక్కువ అవుతుంది. ఒబెసిటీ పెరుగుతున్న కొద్దీ స్పర్మ్ లో జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా అవడం వల్ల అలాంటి స్పర్మ్ యూజువల్ గా కౌంట్ కదలికలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ నార్మల్ గా ఉన్నా కూడా క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీస్ రావడానికి ఇబ్బంది అవుతుంది, వచ్చినా కూడా అబార్షన్ అయ్యేదానికి స్కోప్స్ ఎక్కువగా ఉండడం గమనించాం. అదే కాకుండా పెరిఫెరల్ ఫ్యాట్ టిష్యూలో, మనకి ఫ్యాట్ టిష్యూలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఈస్ట్రోజన్ లాగా కన్వర్ట్ అవ్వడం వల్ల మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా అయిపోయి ఆడవాళ్ళ హార్మోన్ ఈస్ట్రోజన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో ఇలా టెస్టోస్టెరాన్ తగ్గడం వల్ల స్పర్మ్స్ ప్రొడక్షన్ లో ఎఫెక్ట్ అవుతుంది, ప్లస్ కలయిక కూడా, లిబిడో కూడా తక్కువ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకి ఒబెసిటీలో ఇన్ బ్రీఫ్ ఆడవాళ్ళలో, మగవాళ్ళలో ఎలాంటి ఎఫెక్ట్స్ పడుతుంది అన్నది. ఫర్దర్ గా ఇన్ డీటెయిల్ గా మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ప్లీజ్ టు contact us or comment in the comment section. We'll definitely get back to you. Thank you.